హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నెల్లూరు సాయి కృష్ణ టెక్ బ్లాగ్స్. సో లాస్ట్ వీడియోస్లో మీకు ఏం చెప్పారంటే ఈ బండి యొక్క కంప్లీట్ రివ్యూ, స్పెసిఫికేషన్స్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అన్నీ చెప్పాను. కంప్లీట్ రివ్యూ చెప్పాను. ఒకవేళ కానీ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే పైన కార్డ్స్ వదిలేస్తాను, దాన్ని చెక్ చేయండి. అండ్ ఇంకోటి కూడా చెప్పాను, దీని యొక్క రేంజ్ టెస్ట్ చేశాను రీసెంట్గా. అంటే మీకు తెలిసిందే, రైడ్లో వాళ్ళు చెప్పింది 90 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని చెప్పారు. దాన్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఎంత రేంజ్ వచ్చింది, నిజంగా అంత రేంజ్ వచ్చిందా, మధ్యలో ఇబ్బంది పడిందా, ఆ వీడియో కానీ మీరు చూడాలనుకుంటే పైన కార్డ్స్ వదిలేస్తాను, దాన్ని చెక్ చేయండి. సో ఈ రోజు వీడియోలో మీకేం చెప్దాం అనుకుంటున్నా అంటే దీని యొక్క 6 డ్రాబ్యాక్స్, రెవరిండి జెన్రీలో ఒక 6 డ్రాబ్యాక్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నాకు అనిపించిన డ్రాబ్యాక్స్, ఐ డోంట్ నో పబ్లిక్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు అనిపించింది, నేను ఎప్పుడు ప్రజెంట్ ఇది నా బండే, నేను ప్రజెంట్ నేనే యూజ్ చేస్తున్నాను. లాస్ట్ 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా ఏం ఫేస్ చేస్తున్నాను ప్రతిసారి, దాని గురించి కంప్లీట్గా మీకు చెప్దాం అనుకుంటున్నాను. నౌ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ డ్రాబ్యాక్. ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే దీని యొక్క ప్లగ్ అనేది వాళ్ళు ఇచ్చిన యూనివర్సల్ ప్లగ్ అయితే కాదు. మనకి బయట మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కదా, నెల్లూరులో కానీ బయట కానీ సిటీస్లో కానీ ఎక్కడున్నా కానీ దీని యొక్క ప్లగ్ అనేది వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్న ప్లగ్. అది మనం బయట ఛార్జింగ్ స్టేషన్కి వెళ్తే మనం పెట్టుకోలేము, అది సపోర్ట్ చేయదు. కాబట్టి ఇదొక మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. నెక్స్ట్ ఛార్జింగ్. వీళ్ళు ఏమంటున్నారంటే మామూలుగా మనకి షోరూమ్స్లో ఉంది ఫాస్ట్ ఛార్జింగ్ అనేది, అది ఒక 1.5 hourలో మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. కానీ మనం ఇంట్లో పెట్టుకుంటే వీడు మనకి ఇచ్చింది 750 watt ఛార్జర్. ఆ 750 watt ఛార్జర్ అనేది మనం ఛార్జ్ పెట్టుకుంటే మినిమం 6 hours, 5 to 6 hours పడుతుంది. అంటే మీరు కంపల్సరీగా నైట్ టైం పెట్టుకోవాలి. నైట్ టైం పెట్టుకుంటే మార్నింగ్ కల్లా ఛార్జింగ్ ఫుల్ అయిపోయి అదే ఆఫ్ అయిపోతుంది. కానీ 6 hours, ఇప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళాము, లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాము, మనకి నియర్లీ 20% ఉంది, అంటే 20 kilometers రేంజ్ వస్తుంది. ఆ టైంలో ఏం చేయాలి? నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక 1 hourకి నీకు మ్యాక్సిమం 19 or 20 kilometers రేంజ్ వస్తుంది అంతే. అంటే 1 hour వెయిట్ చేయాలి నువ్వు. ఇది 20 kilometers నువ్వు ఇంటికి వెళ్ళడానికి, 20 kilometers ట్రావెల్ చేయడానికి నువ్వు 1 hour వెయిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆల్మోస్ట్ రీచ్డ్ 100, నియర్లీ ఒక 80 kilometers వెళ్ళిపోయావు, నీకు ఒక 20 kilometers వచ్చావు, ఇంకా నువ్వు 60 kilometers ట్రావెల్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తావు? మినిమం 3 hours 4 hours నువ్వు అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అదొకటి. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వీళ్ళు త్వరగా స్టార్ట్ చేస్తే వీఆర్ ఆల్సో హోపింగ్. అండ్ ఎందుకంటే ప్రజెంట్ ఇది బాగా గ్రో అవుతుంది, మౌత్ టాక్ వెళ్తుంది ప్రజెంట్. రీసెంట్గా వాళ్ళు పోస్ట్ కూడా చేశారు కదా, 50,000 సేల్స్ అనేవి జరిగినాయి. 50,000 బైక్స్ అయితే వాళ్ళు సేల్ చేశారు. ఐఎమ్ ఆల్సో హోపింగ్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ థర్డ్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు 1,70,000 మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1,65,000 ఉంది ప్రజెంట్. మనం యాక్సరీస్ కొనుక్కోవాలి. యాక్సరీస్ ఒక నియర్లీ ఒక 6,500 పడుతుంది. అన్ని యాక్సరీస్ కొంటాం. కొనిన తర్వాత అంత పెట్టి కొన్నప్పుడు బండి మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బండి ఆపుకున్నాము, సీట్ మనం ఓపెన్ చేయాలి. ప్రతిసారి కీ పెట్టి సీటు పైకి ఓపెన్ చేసి, అంటే దిగి నువ్వు కంపల్సరీగా కీ పెట్టాలి. అండ్ ఇక్కడ కూడా మనకి గ్లో బాక్స్ ఉందన్నమాట, అంటే మన డాక్యుమెంట్స్, పేపర్ వర్క్స్ అలాంటివి ఉంటాయి. ప్రతిసారి మనం కీ పెట్టి ఓపెన్ చేయాలి. బయట మార్కెట్లో ఉన్న మిగతా బ్రాండ్స్ చూసుకుంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఒక బటన్ నొక్కితే సీట్ ఓపెన్ అయ్యేటట్టు, ఇక్కడ ఒక బటన్ నొక్కితే ఇది ఓపెన్ అయ్యేటట్టు పెట్టినారు. అదొకటి కొంచెం నాకు ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఓకే బాగానే ఉందిలే, సేఫ్టీ కోసం అలా పెట్టారేమో, కీ సేఫ్టీ కోసం అలా పెట్టారు. కానీ రెగ్యులర్గా నేను యూజ్ చేస్తుంటే కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా ఉంది. బండి ఆపుకొని తాళం తీసి మళ్ళీ ఓపెన్ చేసి చేయాల్సి వస్తుంది. సో అది నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి, ప్లగ్ ఎలా పెడుతుంది తెలుసా? మామూలుగా బయట మీరు వేరే బ్రాండ్ చూసుకుంటే సైడే ఉంటుంది అనమాట, సైడ్ జస్ట్ గ్లో అట్ పై కానీ ప్లగ్ పెట్టేసుకోవడం అనమాట. కానీ దీనికి అలా కాదు. మీరు కీ పెట్టి కీ ఓపెన్ చేసి లోపల ఒక చిన్న బటన్ లాగా దాన్ని లాగితే వెనకాల ఇక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఆ ప్లగ్ తీసి, ఆ ప్లగ్ తీయడం, మళ్ళీ ఆ ప్లగ్ సెట్ చేయాలి. సో దానికి ఒక టైం కన్జ్యూమ్ అవుతుంది ప్రతిసారి. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ టైంలో అక్కడ దగ్గర ఆగుతాము, ప్రతిసారి దీన్ని తీసి మనం దాన్ని వెనక్కి లాగి ఓపెన్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఏమంటున్నారు, సార్ అది మేము సేఫ్టీ కోసం పెట్టారు సార్, బయట ఎక్కడైనా వర్షాలు పడినప్పుడు, బయట చాలా మంది బయట పార్కింగ్ చేస్తుంటారు, వర్షం పడినప్పుడు ఆ ప్లగ్లోకి వాటర్ వెళ్ళిపోతాయి అంటారు. ఓకే, దేర్ సైడ్ వీ షుడ్ అండర్స్టాండ్. బట్ కానీ రెగ్యులర్ బేసిస్గా చూసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, నెగిటివ్ అనిపించిందంటే స్టాండ్. నిజం చెప్తున్నాను, మీరు డబల్ ఎక్కించుకొని మీరు 30లో పోయినా సరే, 30లో పోయి మీరు స్పీడ్ బ్రేక్ ఎక్కించండి, ధనాన్ని తగులుతుంది.
అదొకటి. సెంటర్ స్టాండ్ అనేది మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకోటి ద మెయిన్ ప్రాబ్లం, అది మీరు ప్రజెంట్ ఎవరైతే రివర్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే దీని గురించి తెలిసి ఉంటుంది. మీరు బండి డ్రైవ్ చేస్తున్నారు, ఓకే, మీరు టర్నింగ్స్ తిప్పుతున్నారు. టర్నింగ్ తిప్పేటప్పుడు మీరు ఇప్పుడు ఈ బ్రేక్ ఉంది కదా, ముఖ్యంగా బ్యాక్ సైడ్ రియర్ బ్రేక్ చెప్పేది నేను. రియర్ బ్రేక్ మీరు ఇలా టచ్ చేసినప్పుడు బండి కింద కిస్ 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 అని సౌండ్ వస్తుంటుంది, చాలా సౌండ్ వస్తుంది. నేను ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ విధంగా, సార్ అది బ్రేక్స్ కొత్తాయి కదా, అవి అరగడానికి టైం పడుతుంది, అందువల్ల మీకు అలా అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు 2000 కిలోమీటర్స్ నేను కంప్లీట్ చేశాను, ఇంకా నాకు అలా సౌండ్ వస్తుంది. నిజంగా ఎవరైతే రివర్ యూస్ చేస్తున్నారో ఈ ఇష్యూ మీరు ఫేస్ చేస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే దీని యొక్క ఛార్జర్, మనం ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఛార్జర్ అనేది, ఆ ఛార్జర్ ఒక బాక్స్ చాలా వెయిట్ ఉంటుంది. ఆ బాక్స్ కంపల్సరీగా మనం బండి మీదనే పెట్టుకోవాలి, లేదంటే సైడ్ ఎక్కడైనా పెట్టుకొని ఆ ప్లగ్ పెట్టాల్సి వస్తుంది. చాలా బరువు ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది చెప్పాలంటే. అది కొంచెం చిన్నగా ఇచ్చుంటే బాగుండేది. దానిలో ఫ్యాన్ ఉంది, ఓకే, అంటే హీట్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఇచ్చారు కానీ, సేఫ్టీ పరంగా ఇచ్చారు కానీ చాలా వెయిట్ ఉంది. సో ఎవరైతే రివర్ యూస్ చేస్తుంటారో వాళ్ళకి దీని యొక్క బాధ అనేది బాగా తెలుసుంటది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఛార్జర్తో మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? మీకు బాగానే ఉందా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇవి నాకు అనిపించిన మేజర్ డ్రాబ్యాక్స్ అనిపించింది. నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేద్దామని చెప్పి నేను మీకు వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే ఈ వీడియో కానీ చూస్తున్నారో, మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపించింది అంటే, ఎవరైతే బండి కొనాలనుకుంటారో, ఈవీ వెహికల్ కొనాలనుకుంటారో, ఎవరైతే రివర్ కొనాలనుకుంటున్నారో, మీరు ఒకసారి చూసుకోండి, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ చూసుకొని, ఓకే ఇది మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది లేదా అని రెగ్యులర్గా ఆలోచించుకొని అప్పుడే కొనండి ఈవీ అనేది. ఎందుకంటే బండి అనేది అటు కొని అటు వదిలేసే రకం కాదు. మనం బండి కొంటే మినిమం ఒక 5-6 ఇయర్స్ మనం యూస్ చేస్తాం. సో మనం కొనే బైక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందా లేదు చూసుకోండి. నా పరంగా చూసుకుంటే నేను ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఓన్లీ ద థింగ్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఈస్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ప్లగ్. అదే నాకు మెయిన్ అనిపించింది. ఆ ఫాస్ట్ ఛార్జింగ్ అని త్వరగా వాళ్ళు రిలీజ్ చేస్తే ఐఎమ్ ద ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ లాస్ట్ 2 వీడియోస్ నాకు మంచి సపోర్ట్ వచ్చింది. సో నాకు అలాంటి సపోర్ట్ మళ్ళీ కావాలి. సో ప్లీజ్ డూ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.